అంజు అంజు పడుకున్నావేంటి? లేకు అంజు. అంజు ఏంటి అప్పుడే నిద్రపోతున్నావు? నిద్ర వస్తే పడుకోరా? పడుకుంటే సమానత్వం పోద్ది. నా నిద్రకి మీ సమానత్వానికి లింక్ ఏంటండి? నిన్న నీకు సినిమా చూడాలనిపిస్తే నా నిద్ర ఆపుకొని మరీ థియేటర్ తీసుకెళ్ళాను కదా. అయితే నాకు సినిమా చూడాలని ఉంది, నువ్వు కూడా నాతో రావాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. ఇప్పుడా? ఏ థియేటర్ అండి? మన ఇంట్లో హోమ్ థియేటర్. రా సినిమా చూద్దాం. ఎహే రా. ఏంటి పడుకున్నావు? సమానత్వం లేచి సినిమా చూడు. A few moments later. నిన్ను ఏంటే భూత? లేదు, నా తల రాత. అయినా రోజు రోజుకి మీ టార్చర్ ఎక్కువ అయిపోతుందండి. అది టార్చర్ కాదు, సమానత్వం. ఒక్కలో సమానత్వం. అసలైన టార్చర్ అంటే నేను చూపిస్తాను. సమానత్వం పేరెత్తాలంటే భయపడాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సినిమా ఏం కావలేదు. సమానత్వం నిన్న ఈ టైం కల్లా సినిమా అయిపోయింది. మనం పడుకున్నాం కదా, పదండి ఇప్పుడు కూడా పడుకుందాం. అది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా. క్లైమాక్స్ అవుతుంది. క్లైమాక్స్ చూడపోతే నాకు నిద్ర పట్టదే. అదంతా నాకు తెలీదు. సమానత్వం అంటే సమానత్వం. పదండి. నా మాట వినవే, నాకు నిద్ర పట్టదు. అంజు కాఫీ తేవే. కాలు పిల్లకి ఈ పాటికి ఇల్లు మొత్తం తిరుగుతుంది, ఇంకా పడుకుందేంటి? నాకేం మాయరోగం రాలేదు, బానే ఉన్నా. అంజు నువ్వు లేచే ఉన్నావా? పడుకొని ఉన్నాను. లేచెక్కడున్నా? ఈ మధ్య నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అయిపోతుంది. నాకు కామెడీ సెన్స్ కాదు, మీకు కామన్ సెన్స్ తక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానే? మీరు సమానత్వానికి అన్యాయం చేశారు. అవునా? ఎలా? సమానత్వం అంటే ఏంటి? నేనేం చేస్తే మీరు అది చెయ్యాలి కదా. కదా. మరి ప్రతిరోజు నేను పొద్దున్న లేచి అన్ని పనులు చేసి పెడితే అక్కడ సమానత్వం ఎక్కడుంది? మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ 2 సంవత్సరాలుగా నేను మీకు చేసి పెట్టిన పనులన్నీ మీరు నాకు చేసి పెడితే అప్పుడే సమానత్వానికి న్యాయం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. బుక్ అయిపోయాను. ఎవడరా నువ్వు? కంటిన్యూటీ కోసం బొచ్చు పెంచిన ఆర్టిస్ట్ లా ఉన్నావు. బావా నేను బావా వేణుని. ఒరే తమ్ముడు. అక్క ఎవడే ఇడు? మా తమ్ముడండి. రారా దా ఇక్కడ కూర్చో. నీ తమ్ముడా? ఇంతకు ముందు బెకార్లా ఉండేవాడుగా. అంటే ఇప్పుడు బాగున్నాను బావా? ఊరి బెకార్లా ఉన్నావు. ఆ ఏకలేంద్రా. అయినా ఏంట్రా ఆ గడ్డను అలా పెంచేశావు? బావ బాగుండాలని మొక్కుకున్నానక్క. చూసారా, మీరు బాగుండాలని మా తమ్ముడు గడ్డం పెంచి మరీ మొక్కుకున్నాడు. సమానత్వం కోసం మీరు కూడా గడ్డం పెంచి మా తమ్ముడు బాగుండాలి, అలాగే మీ కొత్త వెబ్ సిరీస్లు కూడా బాగుండాలని మొక్కుకోండి. రారా తమ్ముడు. సమానత్వం కోసం నేను కూడా ఊరు బేకర్లా తయారవ్వాలా? ఏమండి లేగండి. అప్పుడే తెల్లారిందా? ఇప్పుడే రాత్రి అయింది. మరెందుకే ఎవరో పోయినట్లు లేపుతున్నావు? నిజంగానే పోయిందండి. ఎవరు పోయారే? సమానత్వం పోయింది. సమానత్వమా? ఇప్పుడే ఒక దోమొచ్చి మిమ్మల్ని కరిచి రక్తం అంతా పీల్చుకుని వెళ్ళిపోయింది. ఆల్అౌట్ పెడితే సరిపోద్ది కదే, దానికి నిద్ర లేపుతావేంటి? మీరు కూడా వెళ్ళి ఆ దోమని వెతికి రక్తం తాగేసండి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అది దోమ అంజు, లక్షల్లో ఉంటే ఆ ఒక్కదాన్ని ఎలా పట్టుకుంటాం? అయినా నువ్వు అన్న మాటలు వింటుంటే వాంటింగ్ వస్తుంది. సర్లే 1 ml దానం చేసాం అనుకో. లక్షలు ఎక్కువ కోట్లు ఎక్కువ? కోట్లే ఎక్కువ కదా. దోమలు లక్షల్లో ఉంటే మనుషులు కోట్లల్లో ఉన్నారు.
ఆ దోమ మిమ్మల్ని ఎలా వెతికి పట్టుకుందో మీరు కూడా వెళ్ళి ఆ దోమని పట్టుకొని రండి. అప్పుడు వరకు మీరు పడుకోకూడదు. ఆ దోమ బ్లడ్ షేక్ తాగేసి రండి. వెళ్ళండి వెళ్ళండి. ఇలా తగులుకుంది ఏంటి? ఏవండి, మీరు ఇక్కడ కూర్చొని పని చేసుకుంటుంటే అక్కడ సమానత్వం పోతుంది. ఏంటంజు వర్క్ లో ఉంటే? వర్క్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చు. సమానత్వం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమైందే ఇప్పుడు? పక్కింట అంటే పంచదార, ఎదురింట అంటే ఉప్పు, ఈ పక్కింట అంటే జీడిపప్పు, వెనకింట అంటే కందిపప్పు. ఓహో, వాళ్ళ క్యారెక్టర్లు బట్టి నిక్ నేమ్స్ పెట్టావా? కాదు, వాళ్ళు మన ఇంటి నుంచి తీసుకెళ్లిన సామాన్లు. మీరు వెళ్ళి తీసుకొని రండి. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వే తీసుకురావాలి కదా, అదే సమానత్వం. అలా ఇలా సమానత్వం అవుతుంది? సగం పని నేను చేశాను కాబట్టి ఇంకో సగం పని మీరు చేయాలి, అప్పుడే సమానత్వం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకుని రండి. ఇప్పుడేంటి నేను చెప్పబట్టుకుని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి అడుక్కోవాలా? అంతే కదా. చంపుతుంది. ఈ అంకమ్మ సమానత్వంతో చంపుతుంది. అసలుకే చాలా వర్క్ ఉంది. దేవుడా, దీని నుంచి నువ్వే నన్ను కాపాడాలి. వచ్చేసింది. దేవుడు కూడా నన్ను లైట్ తీసుకుంటున్నాడు. దేవుడి దాకా ఎందుకండి, పక్కింటి అంకులే మిమ్మల్ని లైట్ తీసుకున్నాడు. ఏమైందే? ఆయన మన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన ఇంట్లోకి తొంగి చూశాడండి. మెయిన్ డోర్ ఓపెన్ లో ఉందా? క్యాజువల్ గా ఏదో చూసుంటాడులేవే. అబ్బా, అదంతా నాకు తెలీదు. ఆయన మన ఇంట్లోకి తొంగి చూశాడు కాబట్టి మీరు కూడా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తొంగి చూడాలి, అప్పుడే సమానత్వం అవుతుంది. ఏంటి వర్క్ చేయకుండా ఇక్కడ కూర్చున్నారు? నువ్వెక్కడ నన్ను వర్క్ చేయనిస్తున్నావే? చెడగొడుతున్నావు. అది కాకుండా నన్ను కొట్టిస్తున్నావు కూడా. నేనెక్కడ కొట్టించానండి? నువ్వే కదా పక్కింటికి వెళ్ళి చూడమన్నావు. నేను వెళ్ళినప్పటికీ డోర్ వేసి ఉంది. మళ్ళీ సమానత్వం పోద్దని డోర్ ఓపెన్ చేసి చూసా. పోన్లేండి, మంచి పని చేశారు. అంత మంచి పని చేసిన ఆంటీ కొట్టింది నన్ను. ఎందుకు? నేను డోర్ ఓపెన్ చేసినప్పటికీ ఆంటీ చీర మార్చుకుంటుంది. సర్లేండి, మీ సమానత్వం పూర్తయింది కాబట్టి ఇప్పుడు నా సమానత్వం బ్యాలెన్స్ ఉంది. నీ సమానత్వం ఏంటి? అవును, ఆంటీ బట్టలు మార్చుకుంటున్నప్పుడు మీరు చూసారు. సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నారు. ఆడియన్స్ ఫీల్ అవుతారు. వద్దు. మరి సమానత్వం? ఒక పని చేయండి, ఆంటీ బట్టలు మార్చుకున్నప్పుడు మీరు చూసారు కదా, సమానత్వం కోసం అంకుల్ బట్టలు మార్చుకున్నప్పుడు కూడా మీరు చూసేయండి. అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది. నన్ను తేడాగా అనుకుంటారు. తేడాగాడు అనుకున్నా పర్వాలేదు, మనకి సమానత్వం ముఖ్యం. వెళ్ళండి. అసలు ఈ సమానత్వం కాన్సెప్ట్ కనిపెట్టినందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి. బతుకు